వెల్కమ్ బ్యాక్ టు డైలీ సిరీ వెబ్స్. ఈరోజు నేను చాలా సింపుల్ రెసిపీ దొండకాయ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఇది అందరికీ తెలిసిన రెసిపీనే. ఎవరికైతే తెలీదు అనుకుంటున్నారో వాళ్ళు వీడియో చూడండి, డెఫినెట్లీ మీకు ఈజీగా చేయడం తెలిసిపోతుంది. సో దానికోసం ముందుగుండా నేను ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకొని అది కొంచెం హీట్ అయ్యే వరకు వెయిట్ చేయాలండి. ఆయిల్ బాగా హీట్ అయినాక చూసారు కదా, మొత్తం పోపుకి కావాల్సినవన్నీ వేసేసుకోవాలి. వెల్లుల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు అండ్ పోపులు కలిపి మనం ఒకేసారి వేసేసుకోవచ్చు, లేదు అంటే ఒక్కొక్కటిగా వేసుకున్నా పర్వాలేదండి. సో అంతా వేసేసాక అవి బాగా ఫ్రై అయ్యే వరకు వెయిట్ చేయాలండి, లేకపోతే వెల్లుల్లిపాయలు పచ్చివాసన వస్తూ ఉంటాయి. సో అవి ఫ్రై అయినాక కొంచెం ఒక గుప్పెడు, నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే ఒక గుప్పెడు పల్లీలు అయితే సరిపోతాయి. ఆ పల్లీలు కూడా ఈ పోపులతోనే వేసేసుకోవాలి. చాలామంది ఏం చేస్తుంటారంటే పల్లీలు స్టార్టింగ్లో కొంచెం ఫ్రై చేసుకొని వాటిని పక్కన పెట్టి తర్వాత వేస్తుంటారు. బట్ నేనైతే పోపులతోనే వేసేస్తానండి. చెప్పాను కదా, నా కుకింగ్ అంతా చాలా ఫాస్ట్గా ఉంటుంది. సో అలానే మీకు కూడా చూపిస్తున్నాను. మీరు ఒకవేళ ఫస్టే పల్లీలు ఫ్రై చేసి లాస్ట్లో వేసుకున్నా పర్వాలేదండి. సో ఇలా చేసి వేసిన తర్వాత ఆనియన్స్ వేయాలి. ఆనియన్స్ చూసారు కదా, లాంగ్గా అలా కట్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు కూడా కట్ చేసుకోండి, ఎందుకంటే ఫ్రై కాబట్టి. సో ఇలా ఆనియన్స్ వేసాక కాసేపు వేపుతూ ఉండాలండి, ఎందుకంటే ఆనియన్స్ చాలా బ్రౌనిష్గా రావాలి ఫ్రై కాబట్టి. సో అలా ఫ్రై చేస్తూ ఉంటూ సిమ్లో పెట్టి దగ్గరే ఉండాలండి. సో ఫ్రై అయినాక మనం దాన్ని అలా కలుపుతూ ఉండాలి, లేదంటే అది మాడిపోతుంది. సో మనం అలా ఫ్రై చేస్తూ ఉండి ఒక హాఫ్ స్పూన్ పసుపు వేయాలి. పసుపు కొంచెం అలా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకొని, అది ఫ్రై అయినాక దీంట్లోనే కొంచెం సాల్ట్ కూడా ఇప్పుడు వేసేస్తానండి, ఎందుకంటే ఆనియన్స్ త్వరగా ఫ్రై అవుతాయి. లేదంటే లాస్ట్లో కూడా వేసుకోవచ్చు, సాల్ట్ అనేది ఎప్పుడు వేసినా పర్వాలేదు. సో నేనైతే ఆనియన్స్ ఫ్రై అయ్యేటప్పుడే వేసేస్తాను. సో నేనైతే ఒక స్పూన్ వేస్తున్నాను, తర్వాత చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసుకుంటాను. సో కొంచెం అయితే వేయండి, ఎందుకంటే మళ్ళీ ఎక్కువ అయిపోతే ఇబ్బంది కాబట్టి, ఫ్రై కాబట్టి కొంచెం వేసుకొని తర్వాత చెక్ చేసుకోండి. సో ఆనియన్స్ అంతా బ్రౌనిష్గా వచ్చే వరకు అలా కలుపుతూ ఉండాలండి. సో అలా కలిపేటప్పుడు మనం దగ్గరే ఉండాలి. ఇలా ఫ్రై చేసిన తర్వాత మనం అలా రౌండ్గా కోసుకుని దొండకాయలు అయితే వేయాలి. ఈ రౌండ్గా కోసుకోవచ్చు, లేదు అంటే మనం లాంగ్గా కూడా కట్ చేసుకోవచ్చు. అది ఎవరికి నచ్చినట్టు వాళ్ళు కట్ చేసుకోవచ్చు అండి. ఇలాగే కట్ చేయాలని అయితే రూల్ లేదు, మీకు నచ్చినట్టు కట్ చేయొచ్చు. లాంగ్గా కట్ చేసినా బాగానే ఉంటుంది, ఇలా రౌండ్గా కట్ చేసినా టేస్ట్ బాగానే ఉంటుంది సేమ్. సో ఇలా కట్ చేసిన తర్వాత మనం ఆనియన్స్ వేగగానే వేసేసేయాలి. వేసిన తర్వాత ఒక్కసారి అటు ఇటు కలుపుకొని దాన్ని అయితే మూత పెట్టాలి. మూత పెట్టిన తర్వాత మనం అలా ఒక 5 times 4 times వరకు మనం అలా మూత పెడతా అలా 5 minutesకి ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలండి. అలా వదిలేసినా కింద మాడిపోతుంది. సో మనం ఏం చేయాలంటే 5 minutesకి ఒకసారి మూత పెట్టి చెక్ చేసుకొని మళ్ళీ 5 minutes తర్వాత మళ్ళీ లిడ్ క్లోజ్ చేసి అలా చెక్ చేసుకుంటూ కలుపుతూ ఉండాలండి, ఫ్రై కాబట్టి. సో నేనైతే ముక్కలు వేసాక కలిపిన తర్వాత అన్నీ కలిసిన తర్వాత ఒక ప్లేట్ తీసుకొని లిడ్ అయితే క్లోజ్ చేస్తానండి. సో లిడ్ క్లోజ్ చేసిన ఒక 5 minutes తర్వాత మళ్ళీ చెక్ చేసుకోవాలి. దాన్ని అయితే సిమ్లో పెట్టి అలానే వదిలేసేయాలి. 5 minutes అయిపోయింది, నేను ఒకసారి చూస్తున్నాను ఎలా ఉంది ఏంటి అని. 5 minutes తర్వాత ఓపెన్ చేసి చూస్తే మనకి కొంచెం అయితే మగ్గినట్టు అనిపిస్తుంది కదా. సో కుక్ అయింది, హాఫ్ కుక్ అయింది. సో మళ్ళీ ఒకసారి కలుపుకొని జాగ్రత్తగా మొత్తం కలుపుకొని మళ్ళీ సేమ్ ప్రాసెస్ అండి. ఇది మనకు ఆల్మోస్ట్ కుక్ అవ్వడానికి ఒక 15 minutes పడుతుంది, 15 to 20 minutes. సేమ్ ప్రాసెస్ ఎవ్రీ టైం చేయాలి. మళ్ళీ లిడ్ క్లోజ్ చేసి మళ్ళీ చెక్ చేసుకొని మళ్ళీ క్లోజ్ చేసి మళ్ళీ చెక్ చేసుకుంటూ ఉండాలి.
చూసారా, ఇది థర్డ్ టైం నేను లిడ్ ఓపెన్ చేసి చెక్ చేసుకున్నాను. ఇదైతే ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద కుక్ అయిపోయిందండి. మళ్ళీ మనం ఒకసారి కలుపుకొని బాగా ప్రాపర్గా కలపాలండి. కలిపేటప్పుడు అడుగున జాగ్రత్తగా చూసుకొని కలపాలి, లేదంటే అడుగున ఉన్న ముక్కలన్నీ డీప్ ఫ్రై అయిపోతాయి. సో బాగా ఫ్రై చేయాలి, కలిపేటప్పుడు మాత్రం చూసుకోవాలి. కలిపాక ఓకే, కలిపినప్పుడు బాగానే అనిపించింది అంటే మళ్ళీ మనం లిడ్ క్లోజ్ చేసేయాలి. లిడ్ క్లోజ్ చేసిన తర్వాత ఇలా చూస్తూ ఉంటే బాగానే ఫ్రై అవుతుంది అనిపిస్తున్నప్పుడు మనం మళ్ళీ లిడ్ క్లోజ్ చేసేయాలండి. లిడ్ క్లోజ్ చేసినప్పుడు ఇలా ఫ్రై చేసుకున్నాక, మనకి దొండకాయ అంటే చాలా మందికి నచ్చదు వెజ్ అంటేనే, ఇలా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇది మనకి లంచ్ బాక్స్లో కూడా పెట్టేసేయచ్చు. మనకి ఈజీగా ఉంటుంది ఈ రెసిపీ, ఎందుకంటే మనకి తినటానికి కూడా లంచ్లో ఈజీగా ఉంటుంది కాబట్టి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఆఫీసర్స్కైనా మనం ఇలా లంచ్ ప్రిపేర్ చేసేటప్పుడు, లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసేటప్పుడు ఇలాంటివి ఈజీగా ఉంటుందండి. సో ఇలా ఫ్రై చేసేటప్పుడు కాసేపటి నేను చెప్పాను కదా, సో లిడ్ క్లోజ్ చేసి కుక్ చేయాలని. ఒక 75% కుక్ అయిన తర్వాత ఏం చేయాలంటే లిడ్ క్లోజ్ చేయని అవసరం లేదండి, జస్ట్ లీవ్ లైక్ దట్, అలా వదిలేసి మనం ఫ్రై చేసేసుకోవచ్చండి. ఆగి ఆగి మనం కలుపుతూ ఉండాలి. చూసారు కదా, నేను అలా అయితే వదిలేసాను ఒక 5 మినిట్స్ వదిలేసిన తర్వాత మనం మళ్ళీ చూసుకుంటూ ఉండాలి. సో ఇలా ఫ్రై చేస్తూ ఉన్నప్పుడు ఆల్మోస్ట్ చూసారా, నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది, దగ్గరికి వచ్చేసిందండి. మొత్తం ఫ్రై అయిపోయింది, కుక్ అయిపోయిందా అనిపించినప్పుడు ఇంకా ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే ఈ స్టేజ్లో ఆపేద్దాం అనుకునేటప్పుడు ఒక 10 సెకండ్స్లో ఆపేస్తాను అన్నప్పుడు కారం వేసుకోవాలండి. అదండి చిల్లీ పౌడర్. నేనైతే చాలా తక్కువ కారం యూస్ చేస్తాను, ఎందుకంటే నాకు చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి. మీకు నచ్చినట్టుగా మీరు కారం అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు. చూసారు కదా, అలాగా కొబ్బరిని మనం తురుముకొని ఫ్రెష్గా ఉన్న కొబ్బరి వేయాలండి. మనం ఎండు కొబ్బరి ఇందులో యూస్ చేయకూడదు, ఎందుకంటే టేస్ట్ డిఫరెంట్ వచ్చేస్తుంది. సో మనం ఇలా ఫ్రెష్గా ఉన్న కొబ్బరిని తురుముకొని అందులో 1 కప్ దాకా వేసేసుకోవాలి. ఎప్పుడంటే కారం వేసిన వెంటనే ఈ కొబ్బరిని తురుమైతే వేసేసుకోవాలి. వేసిన తర్వాత అటు ఇటు కలుపుతూ ఉండాలి. కలిపాక మనం కారం అండ్ కొబ్బరి వేసాం కదా, ఇదంతా ఒక్క దగ్గరికి కలిసే వరకు కాసేపు ఉంచేసేయాలండి. అలా కడాయిలో సిమ్లోనే పెట్టి, సో దట్ ఏమవుతుందంటే మొత్తం అంతా కారం స్మెల్ ఏమైనా ఉంటే పోతుంది. లాస్ట్లో వేసాం కాబట్టి సో ఇలా వేసుకున్న తర్వాత కాసేపు ఉంచేసేయాలి. ఉంచేసిన తర్వాత అది ఆల్మోస్ట్ కుక్ అయిపోయినట్టండి, మనకైతే రెడీ అయిపోయినట్టే. ఒక 5 మినిట్స్ తర్వాత మన స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇలా ఫ్రై చేసుకుని మనం క్యారియర్కి పెట్టేసుకోవచ్చు, లేదంటే మనకి ఏదైనా సాంబార్ లేదా రసం ఉంటే ఇది మంచిగా మీరు కూడా ట్రై చేసి నాకు ఎలా ఉందో కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.